ప్రభుత్వం మీద ప్రయోగించడం ఎందుకు జరిగింది అనుకోవచ్చు? ఇప్పుడు కేసీఆర్ బయటికి వెళ్ళి మాట్లాడాడు, కేటీఆర్ మాట్లాడితే అది వర్కౌట్ అవ్వట్లే. క్రెడిబిలిటీ ఉన్నోళ్ళు ఎవరన్నా ఉంటే ఒకళ్ళిద్దరు ఉంటే వాళ్ళతో మాట్లాడిపించి తప్పించుకోవాలని ఒక ప్రయత్నంలో శ్రవణ గారిని కొన్ని రోజులు ప్రయత్నం చేసిండ్రు. తర్వాత ఇది ఫోన్ ట్యాపింగ్, పోలీసు చట్టము ఇవన్నీ ఉంటాయి దళిత అధికారి కాబట్టి తనను వాడుకోవాలనే పదం వాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నం. ఎందుకంటే సోదరుడు చాలా గతంలో సామాజిక ఉద్యమాల నుంచి కానీ లేదంటే బీఎస్పీ నేపథ్యం నుంచి కానీ వచ్చినప్పుడు ఒక గౌరవం అందరికీ ఉండే. తను పార్టీ పెట్టినప్పుడు కూడా మా దగ్గరికి వచ్చింది, కొద్దిసేపు మాట్లాడినాం, ఎట్లా రాజకీయాలు చేసినాం. కానీ ఇలాంటి దిగజారుడు ప్రకటనల వల్ల మనోడు ఏమంటాడు, అసలు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ గారి ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నాను. నాకు అర్థం కాలేదు ఏంటిది అని. అంటే కేటీఆర్కి పిచ్చి లేచిందంటే నమ్ముదాం, కానీ ఈయనకి ఎక్కడిది మరి ఆ పిచ్చి? ఆయన పిచ్చి ఈయనకు రాసిండా, లేకపోతే ఈయనకే పిచ్చి లేచి ఆయన పిచ్చిని పూసుకుండా అనే దాని దగ్గర నాకు కొంత డౌట్లు ఉన్నాయి. అందుకని ఈరోజు కొంచెం సహజత్వానికి భిన్నంగా వారి మీద స్పందించిన తీరు. తర్వాత మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాం, మా మంత్రులై ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాం అనే ఆరోపణ చేసిండు. ఉన్నాయా ఆధారాలు? ఉన్నాయా? ఎలా కవిత తన ప్రభుత్వంలోనే తన ఫోన్ ట్యాపింగ్ అయిందన్న దాని దగ్గర అసలు సమాధానమే లేదు వాళ్ళ దగ్గర. మీరు ఆ విషయంలో మీరు స్పందించిరా అంటే స్పందించలేదు. రేవంత్ రెడ్డి గారి మీద ఒక ప్రాపగండా ఏజెంట్గా ప్రాపగండా చేస్తున్న కేటీఆర్కి ఏజెంట్గా మారినట్టుగా నాకు ఈరోజు కనపడింది. తన సహజత్వం ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీకి ఏజెంట్గానే ఉంటుంది కదా. ఇప్పుడు కొన్ని విషయాలు మాట్లాడాలన్నప్పుడు మాట్లాడగలుగుతారా అందరూ? తప్పును మాట్లాడమంటే, అబద్ధం చెప్పమంటే చెప్పగలుగుతారా? చదువుకోని వాళ్ళు ఇతరత్ర అని అంటే చెప్పలేము. కానీ నీకే తెలుసు, నువ్వే చెప్పినవి అన్ని ట్రోల్ అవుతున్నాయి కదా. ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలే ట్రోల్ అవుతున్నాయి కదా. ఇగో ఇది నేను ఈరోజు మీకు పెట్టినా కూడా ఏంటిది, మైక్ దగ్గర పెట్టుకో. ముఖ్యమంత్రి తన బంధువైన ఒక ఎస్ఐ దుగ్గ్యాల ప్రణీత్ రావు 2007 బ్యాచ్ కి చెందిన ఎస్ఐకి రాత్రికి రాత్రి రహస్య జీవ చేసి ప్రమోషన్ ఇచ్చాడు. ఆయన చేసిన గొప్ప పని అయింది. ప్రమోషన్లు ఎప్పుడు ఇస్తారంటే యాక్సిడెంట్ ప్రమోషన్. ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలకు దయించి పోరాడినప్పుడు వాళ్ళ ప్రతిభా పాట వాళ్ళని గుర్తించి వాళ్ళ సేవలను గుర్తించి ప్రమోషన్ ఇస్తారు. అది జీవో నెంబర్ 280. కానీ ఇలా జరుగుతున్నది ఏంటయ్యా అంటే ఇలా మా ఫోన్లు హ్యాక్ చేస్తున్నందుకు, మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నందుకు, డీజీపీల ఫోన్లు, రేవంత్ రెడ్డి ఫోను, బండి సంజయ్ ఫోను, లేకపోతే ప్రవీణ్ కుమార్ ఫోను, వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నందుకు బహుమతిగా ముఖ్యమంత్రి డైరెక్ట్ గా ఆయనతో కనెక్షన్ పెట్టుకుని ఆయన బంధువు అయిన దుగ్గ్యాల ప్రణీత్ రావుకు మరి అలా ప్రమోషన్ ఇచ్చిండు. అది తప్పు అంటున్నా, చట్ట విరుద్ధం. అది ప్రజాస్వామ్య హక్కులను అంటే ఈ మాట ఇప్పుడు సిట్ ముందు పోయి ఇప్పుడు ఇందులో కీలకం ప్రభాకర్ రావే తప్పించుకోపోతేనే కదా ఇన్ని రోజులు మనం కేసీఆర్ గారు బంధువు ఏదో అంటారు. ఇప్పుడు రాజకీయాలకు రాగానే మనం పూర్వం చేసిన మాటలకు క్రెడిబిలిటీ పోతుందా? పూర్వం చేసిన మాటలు పక్కకు పోతాయా? పైగా బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడిగా ఉండి మాట్లాడిన మాటలే. ఇక్కడ నేను కనెక్ట్ అయింది అది. ఇప్పుడు మీరు పోయి సిట్ ముందు చెప్పరు, అప్పుడేమన్నాడు, కోర్టు ముందే తేల్చుకుంటా, నేను చూస్తా నా ఫోన్ ఎట్ట ట్యాప్ చేస్తారని. నీ ఫోన్ ట్యాప్ చేసినా కూడా నువ్వు స్పందించలేని స్థితికి దిగజారినవంటే నిస్సహాయ స్థితి